బ్రేకింగ్ న్యూస్ పరకామణి కేసు వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణ పూర్తయింది. సుమారు గంటన్నర పాటు వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ పరకామణి కేసులో ఎవరి ప్రమేయం ఉంది, బ్యాంకు లావాదేవీలు సహా పలు అంశాలపై సిట్ బృందం వైవిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పరకామణి కేసులో సిఐడి తనను ప్రశ్నించిందని చెప్పారు వైవి సుబ్బారెడ్డి. పరకామణిలో దొంగతనం జరగడం చాలా బాధాకరమన్నారు. అయితే తనను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. ఇక పరకామణి చోరీ తన హయాంలో జరిగింది కాదన్నారు. ఆ రోజు ఈ విషయం ఎవరు దాచిపెట్టారో తనకు తెలియదన్నారు. టీటీడీ లడ్డు పరకామణి విషయంలో తమను దోషులుగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు. నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను శిక్షించాలని వైవి సుబ్బారెడ్డి కోరారు. వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్తాను జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మేము ఇవ్వాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, వాళ్ళు ఎవరు అనేది నిర్ధారించాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాము, కరుణాకర్ రెడ్డిని పిలిచామని మీడియాల్లో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పండి. నువ్వు అంటున్నావు, వాళ్ళు ఏం అడగలేదు నన్ను, వాళ్ళు నన్ను అడగలేదా అంటున్నా. వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా. అదే ఇప్పుడు ఇంతగా చెప్పా కదా, నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని, దానికోసమే. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ మనకి అందుబాటులో ఉన్నారు. నరసింహ, వైవి సుబ్బారెడ్డి విచారణ మళ్ళీ పిలిచే అవకాశాలు ఉన్నాయా? అసలు విచారణలో ఏం జరిగింది, ఏ ప్రశ్నలు లేవనెత్తారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణ ముగిసింది. సిఐడి అధికారులు గంటన్నర పైగా ఆయన్ని విచారించడం జరిగింది. అనేక ప్రశ్నలు కూడా సంధించినట్లుగా కూడా మనకైతే తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే పరకామణిలో చోరీకి సంబంధించి మీ హయాంలోనే జరిగిందంటూ కూడా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించడం జరిగింది. అయితే నా హయాంలో జరిగింది, కానీ దానికి సంబంధించి అప్పుడు బయటపెట్టలేదు, అధికారులు కావచ్చు మిగతా వారు కావచ్చు నా హయాంలో బయటపెట్టలేదు, దాని తర్వాత బయటకు తీశారంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి అయితే ఆస్తుల అటాచ్మెంట్ సంబంధించి ఫైల్ వచ్చిన క్రమంలో కూడా ఆ ఫైలుకి సంబంధించి సంతకాలు చేసినట్లుగా కూడా ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆధారాలని నేరుగా వైవి సుబ్బారెడ్డికి చూపించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దాంతోపాటు ఏదైతే లోక్ అదాలత్లో కేసుకు రాజీకి సంబంధించి కూడా ఒత్తిడి తీసుకువచ్చారా, అది ఎవరైనా ప్రమేయం ఉందా, ఎవరైనా చేపించారా, ఎవరైనా మీకు ఆదేశాలు జారీ చేశారా, మీ ప్రమేయం ఎంత ఉంది, ఇలాగా అనేక ప్రశ్నలు సంధించినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకే పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే గతంలో బొమ్మ కరుణాకర్ రెడ్డిని విచారించడం జరిగింది, ధర్మారెడ్డిని, సిఎస్ఓని కూడా విచారించిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు సంధించిన తరుణంలో కూడా ప్రస్తుతం ఏదైతే వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించడం జరిగింది. గంటన్నర పాటు కూడా ఆయన పరకామణికి సంబంధించిన అనేక విషయాలు సిఐడి అధికారులు వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించడం జరిగింది. అయితే వైవి సుబ్బారెడ్డి కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైతే కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగారు, ప్రశ్నలు అడిగిన సమయంలో కూడా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాను, తను ఎటువంటి తప్పు చేయలేదంటూ కూడా చెప్పుకొస్తుంది. ఏదైతే పరకామణి చోరీ జరిగిన వ్యవహారంలో అప్పుడు మీరు ఉన్నారంటూ కూడా ప్రశ్నించారు, అడిగారు. ఆ సమయంలో ఉన్నాను, బట్ అక్కడ సంబంధించి కూడా ఏదైతే ఆ కేసుకు సంబంధించి నాకు ఎటువంటి నా దృష్టికి తీసుకురాలేదు, నా పీరియడ్ అయిపోయిన తర్వాత అది బయట పెట్టారు, అక్కడ అధికారులు కావచ్చు ఎవరి ప్రమేయం ఉందనేది నాకు తెలియదు, వాటికి సంబంధించి కూడా ఏదైతే పరకామణిలో చోరీ జరగడం అనేది ఒకంత బాధాకరం, నాకు నా దృష్టికి తీసుకురాకపోవడం కూడా తర్వాత బయటకు పెట్టారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా దీనిపైన విచారణ జరిపించాలి, దానికి సంబంధించి కూడా ప్రతిదీ నేను విచారణకు సహకరిస్తానంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే అది లడ్డు వ్యవహారం కావచ్చు, ప్రస్తుతం పరకామణి ఇష్యూ కావచ్చు, ప్రతిదీ కూడా రాజకీయంగా దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చిత్రీకరించే ప్రయత్నాన్ని విరమించుకోవాలి, ఎందుకంటే కేసుకు సంబంధించి తన ప్రమేయం ఎటువంటిది లేదు, కావాలని ఇరికించే ఒక రాజకీయ కాలంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయనైతే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు సిఐడి అధికారులు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతోనే మిమ్మల్ని విచారణకి పిలిచే నేపథ్యంలో ఆధారాలను కూడా కొన్ని చూపించినట్లు కూడా తెలిసింది. ఏదైతే బోర్డు సమావేశం కావచ్చు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, సిఐడి
అధికారులు అటు ధర్మారెడ్డిని భూమన కరుణాకర్ని సిఎస్ఓని విచారించిన నేపథ్యంలో వారు చెప్పినటువంటి కొన్ని ఆధారాలు పూర్తిగా సిఐడి అధికారులు డిసెంబర్ మొదటి వారంలోనే కోర్టుకి నివేదిక సమర్పించాలి కాబట్టి మరికొంతమందిని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.